హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఈ 2 రోజుల్లో టెస్ట్ మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాదాపు 40-45 రోజుల తర్వాత మళ్ళీ టీమిండియా విల్ బీ ఇన్ యాక్షన్. అండ్ టెస్ట్ మ్యాచెస్ కాబట్టి ఆల్రెడీ సంఖ్య ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి దాని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మిషన్ మేస్ గురించి మాట్లాడుకుందాం. మేస్ అంటే టెస్ట్ మేస్. సో ఆ టెస్ట్ మేస్ 2 సార్లు ఇండియా దగ్గరగా వెళ్ళింది కానీ ఆ మేస్ని అందుకోలేకపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనే ఒక ఫార్మాట్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత. అంతకుముందు వరుసగా టెస్ట్ మేస్ అనేది ఇండియా దగ్గరే ఉండింది. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఆ మేస్ని ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని దక్కించుకోవాలి, సొంతం చేసుకోవాలి అంటే ఎన్ని టెస్ట్ మ్యాచ్లు గెలవాలి అనే ఆలోచన రోహిత్ శర్మకి టీంకి చాలా సుస్పష్టంగానే కనిపిస్తుంది. మనం కూడా దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఇండియా వెస్టిండీస్కి వెళ్ళి సిరీస్ గెలుచుకొచ్చింది, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి సిరీస్ డ్రా చేసుకుని వచ్చింది, ఇంగ్లాండ్లో 1 టెస్ట్ మ్యాచ్ కోల్పోయినా 4 టెస్ట్ మ్యాచ్లు గెలిచింది. సో ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక ఇండియా 6 టెస్ట్ మ్యాచ్లు గెలిచింది. సో 6 టెస్ట్ మ్యాచెస్ గెలవడం మాత్రమే కాదు, సరే ఒక దాంట్లో ఓవర్ రేట్ ఇష్యూస్ అవి ఇవి అటు తిరిగి ఉన్నాయి కాదనట్లేదు. ఒక మ్యాచ్ డ్రా కూడా ఉంది సౌత్ ఆఫ్రికాతో. సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయింది. ఒక మ్యాచ్ వెస్టిండీస్లో ఒక మ్యాచ్ అనేది గెలుచుకొని వచ్చారు. ఇక్కడ 4 మ్యాచ్లు గెలిచారు కాబట్టి టోటల్గా ఉన్న పాయింట్స్ పర్సెంటేజ్ అనేది మీకు క్లియర్ కనిపిస్తుంది. 74 పాయింట్లు ఉన్నాయి. ఇట్స్ వెరీ మచ్ క్లియర్ ఏం జరిగింది ఏంటి పరిస్థితి అని. ఇప్పుడు ఇండియాకు ఉన్న 2 హోమ్ సిరీస్లు ఉన్నాయి. 2 వర్సెస్ బంగ్లాదేశ్, 2 టెస్ట్ మ్యాచ్లు, 3 టెస్ట్ మ్యాచ్లు వర్సెస్ న్యూజిలాండ్, ఆ తర్వాత 5 టెస్ట్ మ్యాచ్లు వర్సెస్ ఆస్ట్రేలియా. సో ఓవరాల్గా 10 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రూల్స్ ప్రకారం ప్రతి టెస్ట్ మ్యాచ్కి 12 పాయింట్లు. సో మీకు ఇప్పుడున్న 9 టెస్ట్ మ్యాచెస్ ఏవైతే జరిగాయో ఇండియాకి అందులో 74 పాయింట్స్ వచ్చాయి. సో 74 డివైడెడ్ బై 108 ప్రస్తుతం ఉన్న రేషియో. ఇక నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇండియా 10 టెస్ట్ మ్యాచ్లు ఆడుతోంది అంటే ఇంకో 120 పాయింట్లు కింద యాడ్ అవుతాయి. ఖచ్చితంగా గెలిచినా గెలవకపోయినా డినామినేటర్లో యాడ్ అవుతాయి. సో 108కి 120 యాడ్ అవుతాయి. 228 యాడ్ అయి ఉన్నాయి. సో ఎన్ని పాయింట్లు వస్తే కనుక ఇండియా సేఫ్ సిచ్యువేషన్లో ఉంటుంది అని మనం ఆలోచించుకోవాలి. సరే లెటెస్ట్ సే ఒకవేళ కనుక 65% వచ్చింది అనుకున్నాం. 65% పాయింట్స్తో ఇండియా వెళ్ళగలదు. ప్రస్తుతానికైతే అబ్సల్యూట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్లో ఆస్ట్రేలియా ముందున్న, పర్సంటేజ్ పరంగా మాత్రం ఇండియా ముందుంది. అండ్ ఆస్ట్రేలియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అయిన తర్వాత వాళ్ళు శ్రీలంకకు వచ్చి ఒక సిరీస్ ఆడారు. అది ఇంకా డేట్లు అవి ఖరారు అయినట్లేవు, బట్ వాళ్ళు ఆడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే యాషెస్ అయిపోయింది వాళ్ళ దగ్గర, తర్వాత న్యూజిలాండ్ అయిపోయింది, వెస్టిండీస్ అయిపోయింది, అండ్ ఇండియాతో కూడా వాళ్ళ హోమ్ సిరీస్ కోట అయిపోతుంది. సో దే హ్యావ్ టు కమ్ డౌన్ అండ్ ప్లే. సో ఈ విషయంలో ఆలోచించుకుంటే కనుక ఆస్ట్రేలియా విల్ స్టిల్ లుకింగ్ ఓకే ఫైన్. 5+2 టెస్ట్ మ్యాచెస్, 7 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. మనం ఏం చేసుకొని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అందులో 5 టెస్ట్ మ్యాచ్లు వాళ్ళ హోమ్ కండిషన్స్లో ఉన్నాయి కాబట్టి ఆ సిరీస్ గెలిస్తే అగైన్ శ్రీలంక దే విల్ ఫీల్ ఓకే ఫైన్ ఇది వర్కౌట్ చేసేయచ్చు అనుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం. సౌత్ ఆఫ్రికా యాక్చువల్లీ స్టార్టెడ్ వెల్, ఆ తర్వాత కొన్ని టెస్ట్ మ్యాచ్లు కోల్పోయి వాళ్ళు కొంచెం డైసీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు. పాకిస్తాన్ వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళు ఏమాత్రం సద్వినియోగపరచుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు ఎలిమినేటెడ్ ఇమీడియట్లీ. బంగ్లాదేశ్ ఓడిపోయేసరికి ఖరారు అయిపోయింది. ఇంగ్లాండ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. అండ్ ఇండియాలో దే లాస్ట్ 4 టెస్ట్ మ్యాచ్. వాళ్ళతో ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచినా వాళ్ళకి పెద్దగా అక్కడ కలిసి రావట్లేదు. సరే ఇక లిస్ట్లో న్యూజిలాండ్ వాళ్ళు అలాగే రెడీగా ఉన్నారు, వాళ్ళు కూడా రావచ్చు అనే ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇట్ ఇస్ టఫ్ ఫర్ దెమ్ టు విన్ ఇన్ ఇండియా. రియలిస్టిక్గా మాట్లాడుకుంటే మళ్ళీ ఇండియా ఆస్ట్రేలియానే రావాలి. యాక్చువల్గా చెప్పాలంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 1లో కూడా ఇండియా ఆస్ట్రేలియానే రావాలి. ఆస్ట్రేలియా ఓవర్ రేట్ కారణంగా వాళ్ళకి 4 పాయింట్లు తీసేశారు. దాంతో పాయింట్స్ పర్సెంటేజ్ పర్టికులర్ న్యూజిలాండ్ వాళ్ళకన్నా ముందెళ్ళింది కాబట్టి న్యూజిలాండ్ వచ్చింది, ఆడింది. సో జరిగింది అది. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వీళ్ళిద్దరే వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అండ్ అందులో ఇండియా ఎన్ని మ్యాచ్లు గెలవాలి? ఇండియా 6 మ్యాచ్లు గెలిస్తే కనుక దే విల్ డెఫినెట్లీ బీ ఇన్ 1 or 2 పొజిషన్స్. సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కి క్వాలిఫై అవుతారు. 7 మ్యాచ్లు గెలిస్తే కనుక ఖచ్చితంగా టాప్లో ఉంటారు, క్వాలిఫై అయిపోతారు. 7 మ్యాచ్లు గెలవాలంటే 2 టెస్ట్ మ్యాచ్లు మినిమం బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో గెలవాలి. 2 టెస్ట్ మ్యాచ్లు ఆ సిరీస్లో గెలిచారు అంటే కనుక మోస్ట్లీ సిరీస్ డ్రా అన్నావా లేదా ఇండియానే గెలుచుకోవాలి. 2 టెస్ట్ మ్యాచ్లు గెలిచి 3 అన్నింటిలో రిజల్ట్ వస్తే ఏమీ చేయలేం. కానీ మోస్ట్లీ 2 టెస్ట్ మ్యాచ్లు కనుక ఇండియా అక్కడ గెలుచుకుంటే డ్రా అవుతుంది, బార్డర్ గవాస్కర్ ట్రోఫీని రీటైన్ చేసుకున్న వాళ్ళు కూడా అవుతారు. సో ఎందుకు 6 ఈ క్యాలిక్యులేషన్స్కి ఎట్లా అరైవ్ అయ్యామంటే సింపుల్ మ్యాథమెటిక్స్. 228 ఉంది, ప్రస్తుతానికి 74 ఉన్నాయి మన దగ్గర. 7 టెస్ట్ మ్యాచ్లు గెలిచామనుకుందాం, 6 టెస్ట్ మ్యాచ్లు గెలిచామనుకుందాం, 72 పాయింట్లు యాడ్ అవుతాయి. 72 పాయింట్లు యాడ్ అయ్యాయంటే కనుక 146కి వెళ్తాం. 146/228 స్టిల్ అ లార్జ్ పాసిబిలిటీ ఆఫ్ అస్ కమింగ్ ఇన్. అందులో పోనీ 1-2 డ్రాలు అదనంగా కలిసి వచ్చాయంటే కనుక 150 పైన వెళ్తుంది. డౌట్ లేకుండా మందే ఇష్టారాజ్యం.
సో అది జరగాలంటే ముందు ఇండియా షుడ్ బి ఫోకసింగ్ ఆన్ ఆల్ ఆఫ్ దీస్ టెస్ట్ మ్యాచెస్. ప్రతి టెస్ట్ మ్యాచ్ గెలవాలి అనే ఆశతో ఉండాలి, ఆలోచనతో ఉండాలి ఈ హోమ్ సిరీస్ మీద. అదే రోహిత్ శర్మ చాలా క్లియర్గా మాట్లాడాడు వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఈ మిషన్ మేస్లో తను మాట్లాడింది ఏంటంటే, ఎస్ ప్రతి టీం కూడా వచ్చి మనల్ని బీట్ చేయాలనుకుంటుంది, ప్రతి టీము మాకు ప్లాన్లు వేస్తారు. ఇంగ్లాండ్ కూడా వచ్చి చాలా మాట్లాడి వెళ్ళారు, బంగ్లాదేశ్ కూడా లెట్ దెమ్ హ్యావ్ ఫన్ మజా కర్నే దో లోంక్ అని చెప్పేసి కూడా చెప్పాడు. మా ఫోకస్ ఇస్ టు విన్ ఎవ్రీ గేమ్. ఆ హోమ్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో, ఇండియాకి ఏ విధంగా అయితే హోమ్ రికార్డ్స్ అనేవి చాలా పటిష్టంగా కనిపిస్తూ ఉన్నాయో దాన్ని కొనసాగించుకునే విధంగానే మేము ఆడతామని కూడా చెప్పాడు. సో ఫస్ట్ పాయింట్ ఇస్ వెరీ క్లియర్ దట్ హీ వాంట్స్ టు విన్ ఎవ్రీ హోమ్ మ్యాచ్. అది కనిపిస్తుంది. సో అది గెలిస్తే, ఎవ్రీ హోమ్ మ్యాచ్ గెలిస్తే పరిస్థితి ఏమవుతుందంటే ఇండియా విల్ గో టు 79.8%. 79.8%లోకి వెళ్ళిందంటే ఇండియా ఒకవేళ కనుక బార్డర్ గాస్కర్ ట్రోఫీ 5 టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయినా స్టిల్ ఎక్కడో అవుట్ సైడ్ ఛాన్స్ ఉండొచ్చు. అట్లీస్ట్ ఒక టెస్ట్ మ్యాచ్ అయినా గెలుస్తారనే ఆలోచన ఆస్ట్రేలియన్స్కే ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రిడిక్షన్లో కూడా ఇండియా విల్ విన్ 1 టెస్ట్ మ్యాచ్ అని మాట్లాడుతూనే ఉన్నారు. సో అలాంటిది ఇండియా ఇఫ్ దే కెన్ ప్లే వెల్ దే కెన్ విన్ డెఫినెట్లీ 2 మ్యాచెస్ అని నా ఫీలింగ్. 2 మ్యాచెస్ అయితే ఖచ్చితంగా గెలుస్తారు నాకు అనిపిస్తుంది బార్డర్ గాస్కర్ ట్రోఫీలో. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, నో డౌట్స్ అబౌట్ దట్. అండ్ అందుకే ఈ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ అండ్ అలాగే న్యూజిలాండ్, వేర్ ఇండియా టాప్ బ్యాటర్స్ అందరూ రన్స్ స్కోర్ చేయాలి. ఆ విషయంలో రోహిత్ శర్మ మాట్లాడిన రెండో పాయింట్, సర్ఫరాజ్ గురించి, ధ్రువ్ జురైల్ గురించి మాట్లాడి వాళ్ళిద్దరు చూపించారు వాళ్ళ సత్తా ఏంటనేది. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దెమ్ అని చెప్పాడు. యశస్వి జైస్వాల్ కొన్ని ఎక్స్పీరియన్స్కి, అతను ఆడిన ఆట తీరుకి ఏ విధంగా అయితే అతను ఆడాడో, యూ కెనాట్ సే దట్ ఈజ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఎనీమోర్ అని కూడా చెప్పాడు. సో ఆ క్లారిటీ క్లియర్గా ఉంది. ఏంటి అంటే కనుక లైట్ ఏ ప్లేయర్లు మనకి టాప్ నాచ్ ట్రంప్ కార్డులు కాబోతున్నారు. యశస్వి జైస్వాల్ గురించి మాట్లాడాడు, రిషబ్ పంత్ గురించి కూడా మాట్లాడాడు. దులీప్ ట్రోఫీ జరగడంతో రిషబ్ పంత్ లాంటి వాళ్ళకి, సర్ఫరాజ్ లాంటి వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చాయన్నాడు. సో రిషబ్ పంత్కి మంచి రికార్డులు కూడా ఉన్నాయి, సో అతను ఆడితే కనుక బాగుంటుంది. కేఎల్ రాహుల్ గురించి కూడా చెప్పాడు. టెస్ట్ క్రికెట్లో అతనికి మంచి టెంపర్మెంట్ ఉంది, మంచి టెక్నిక్ ఉంది. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ హిమ్ ప్లే రియలీ వెల్ అని కూడా చెప్పాడు. సో కేఎల్ రాహుల్ కూడా అతని దృష్టిలో ఉన్నాడు, రైట్, బాగానే కాంట్రిబ్యూట్ చేస్తాడని చెప్పేసి రోహిత్ శర్మ దృష్టిలో. సో ఆ ఈక్వేషన్ కూడా అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. థర్డ్ థింగ్ రోహిత్ శర్మ మాట్లాడింది ఏంటి అంటే కనుక బౌలర్స్ వర్క్లోడ్ మేనేజ్మెంట్. దానికి కారణం ఎందుకు అంటే, మీకు టెస్ట్ మ్యాచ్ గెలవాలి అంటే 20కి 20 వికెట్లు తీయగలగాలి. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్, సెకండ్ ఇన్నింగ్స్ లీడ్ అనేది రంజీ ట్రోఫీలో ఉన్నట్టుగా మనకి టెస్ట్ మ్యాచెస్లో ఉండదు. సో డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ టు టేక్ ఆల్ దోస్ 20 వికెట్స్ అండ్ గెలవాల్సిన అవసరం, బాధ్యత కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ బౌలర్స్ ఫ్రెష్గా ఉండాలి, బౌలర్స్లో ఆ షార్ప్నెస్ ఎక్కడా తగ్గకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇంజరీ రాకుండా చూసుకోవాలనే దాని గురించి కూడా మాట్లాడాడు. ఆకాశ్దీప్ గురించి మాట్లాడాడు, యష్ దయాల్ గురించి మాట్లాడాడు. అండ్ అలాగే ఏం చెప్పాడు, టెస్ట్ మ్యాచ్ల తర్వాత వెంటనే మధ్యలో T20 వన్డేలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఆ దృష్ట్యా కూడా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వర్క్లోడ్. సో బౌలర్స్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. సో ఈ 3 పాయింట్లు ఆర్ అలైనింగ్ ప్రిటీ మచ్ విత్ ది థాట్ ఆఫ్ విన్నింగ్ 7 మ్యాచెస్ అట్లీస్ట్. ఇవి ఉన్న 10 మ్యాచ్ల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ క్వాలిఫై కావాలి అంటే. బౌలర్స్ గురించి మాట్లాడాడు, యంగ్స్టర్స్ గురించి మాట్లాడాడు. వాట్ అబౌట్ హిమ్ ఏజింగ్ లైక్ ఎ ఫైన్ వైన్. రోహిత్ శర్మ లాస్ట్ 1.5 ఇయర్స్గా తన ఆడిన ఆట తీరు చూస్తుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు అతనితో. ఇంప్రెస్ అవ్వలేదు అంటే కనుక వాళ్ళకి బయాస్ జెండాలు ఉన్నాయి రోహిత్ శర్మకి అగేన్స్ట్గా, అంతకుమించి ఏమీ లేదు. రోహిత్ శర్మ ఏ విధంగా అయితే నాట్ జస్ట్ లీడర్షిప్ గురించి చాలాసార్లు మాట్లాడేసాం ఆల్రెడీ. ఇప్పుడు మాట్లాడుకోవడానికి కూడా మనకి ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మాట్లాడుకోవడానికి మళ్ళీ అవే టాపిక్ని మళ్ళీ తీసుకొని రావాల్సి వస్తుంది. బట్ యాజ్ బ్యాటర్ రోహిత్ శర్మ ఒక కొత్త ఒరవడికి నాంది పలికాడు. అటు వన్డే మ్యాచెస్లో కానీ, అటు T20 వరల్డ్ కప్లో కానీ అతను ఆడిన ఆట తీరు ఏదైతే ఉందో, గివింగ్ ఇండియా దట్స్ ఫ్లంబాయింట్ ఫ్లయింగ్ స్టార్ట్స్, మిడిల్ ఆర్డర్కి మేడ్ థింగ్స్ వెరీ వెరీ ఈజీ. కొన్నిసార్లు అయితే అతనే ముందుండి 13th 14th ఓవర్ దాకా ఆడికి గెలిపించాడు. ఆస్ట్రేలియాకి అగేన్స్ట్ కానివ్వండి, ఇంగ్లాండ్కి అగేన్స్ట్ కానివ్వండి, వరల్డ్ T20 సెమీఫైనల్స్లో కానీ, అంతకుముందు మ్యాచ్లో కానీ. సో హిస్ బ్యాటింగ్, ఇన్ఫ్యాక్ట్ శ్రీలంకతో కూడా ఆడిన 3 మ్యాచ్ల్లో అతనికి మంచి స్టార్ట్స్ వచ్చాయి. ఇట్ వాజ్ హిజ్ వికెట్ ఆఫ్టర్ విచ్ ఇండియా కొలాబ్స్ స్టార్టెడ్. అతను వికెట్ పడకుండా ఉంటే ఇండియా ఫినిష్ చేసేది సిరీస్. సో అతను అద్భుతమైన రీతిలో ఆడుతున్నాడు. రెడ్ బాల్తో కూడా అంతే అద్భుతమైన రీతిలో ఆడాడు. స్పిన్ని చాలా బాగా ఆడగలడు. వెరైటీ ఆఫ్ షాట్స్ అన్నీ ఉన్నాయి అతని దగ్గర. లాస్ట్ టైం ఇదే చెన్నైలో మ్యాచ్ జరిగినప్పుడు మస్ట్ విన్ గేమ్ లాంటి తయారైంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా. బ్రిలియంట్ రీతిలో ఆడి అక్కడ 100 కొట్టాడు. అబ్సల్యూట్లీ మెజెస్టిక్ 100, అది వన్ ఆఫ్ హిస్ టాప్ 100s అని చెప్పుకోవాలి. సో అదే ఫామ్ తను రెడ్ బాల్లో కూడా కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఏదైతే ఫామ్ తను వైట్ బాల్లో చూపించాడో ఆ ఫామ్ని తను రెడ్ బాల్లో కూడా తీసుకొని రాగలిగితే ఉంది. రెడ్ బాల్లో అతనేమి ఫామ్ లేకపోతే ఆడలేక కాదు. ఇన్ఫ్యాక్ట్ చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్న, అన్ని దేశాల్లో చాలా మోస్ట్ కన్సిస్టెంట్ ఓపెనర్ ఎవరంటే రోహిత్ శర్మ. సో అదే రీతిలో ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ దోస్ స్టార్ట్స్
మంచి మంచి ఆడగలిగి పెద్ద పెద్ద రన్స్ స్కోర్ చేయగలిగాడు అంటే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇండియా తీసుకొని రాగలడు. కారణం ఏంటంటే ఈ కెన్ టేక్ ఆన్ ఎనీ బౌలర్. ఫస్ట్ బాల్ నుంచే కెన్ గో ఆన్ ది అటాక్. అండ్ అలా అతని గేమ్ని మార్చుకున్నాడు. ఆ హై రిస్క్ గేమ్ ఏదైతే ఆడాడో అది వర్కౌట్ అవుతుంది రోహిత్ శర్మకి. సో అలాంటి గేమే మళ్ళీ ఆడతాడని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను. సో ఓవరాల్గా ఈ 3 పాయింట్లు ఏవైతే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, ఇంక్లూడింగ్ ఒక చిన్న సావేజ్ రిప్లై కూడా ఇచ్చాడు బంగ్లాదేశ్ వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటాను అనుకోండి, మా పని మేము చేసుకుంటామని చెప్పి. అలా అనుకుంటూనే ఈ 3 విషయాలు, కేఎల్ రాహుల్ గురించి కానివ్వండి, బౌలర్స్ గురించి కానివ్వండి, బ్యాటర్స్ గురించి కానివ్వండి, ఈ 3 పాయింట్లు, ఆ పాయింట్ అండ్ అలాగే అతని ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. రోహిత్ శర్మ గురించి మాట్లాడుతున్నప్పుడు యూ కెనాట్ టేక్ అవే. అండ్ ఒక ప్లేయర్ హూజ్ ఆల్రెడీ క్యాప్టెన్ అండ్ క్యాప్టెన్సీని పక్కకి తీసి మాట్లాడడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మాట్లాడే ప్రయత్నాలు అన్ని విధాలుగా చేయాలి. యాజ్ బ్యాటర్ మనం మాట్లాడుకున్నాం ఏంటిది, బట్ యాజ్ బ్యాటర్ అతని క్యాప్టెన్సీ అతని మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. ఇట్స్ నాట్ ద అదర్ వే రౌండ్. బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు కాబట్టి క్యాప్టెన్సీ బాగుందని కాదు. క్యాప్టెన్సీ ఆలోచన వల్ల అతని బ్యాటింగ్ మీద అతను పెట్టుకున్న కొన్ని టార్గెట్లు అతను చాలా బాగా ఆడుతున్నాడు. సో ఇది ఒక ప్రత్యేకమైన ఫీచర్. చాలా తక్కువ మందికి ఇలాంటివి జరుగుతుంటుంది. వేర్ ఒక లీడర్గా నేను ఈ పని చేస్తాను మిగతా వాళ్ళందరికీ ఈజీ అవ్వడానికి అని చెప్పి ఒక ఏదైతే ఐడియా ఉండిందో అది చాలా చాలా వెరీ రేర్ కేస్ సినారియోలో జరుగుతాయి. పగడ్బందీకి వెళ్ళిన లీడర్స్ చాలామంది ఉన్నారు. బట్ ఇండియాలో వీ హెవ్ సీన్ కపిల్ దేవ్ లెడ్ ఫ్రమ్ ఫ్రంట్. ఆ తర్వాత మీకు రోహిత్ శర్మ వన్ మోర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తానండి. కపిల్ దేవ్ యూస్ టు హ్యాండిల్ న్యూ బాల్. నేను ఇట్లా వేస్తానని టోన్ సెట్ చేసేవాడు. రోహిత్ శర్మ ఇస్ అన్ ఓపెనర్, బ్యాట్తో అతను టోన్ సెట్ చేస్తున్నాడు. సో ఇది చాలా రేర్గా జరుగుతుంది ఇండియాలో. తెండూల్కర్ ట్రై టు డూ దట్, బట్ అతని క్యాప్టెన్సీ అనేది అంత స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళలేకపోయింది. గంగూలీ ట్రై టు డూ దట్, బట్ అతను క్యాప్టెన్గా ఉన్నప్పుడు అతను 1 down 2 down ఆడడం మొదలుపెట్టాడు. కాబట్టి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అతను ఏమైనా సెట్ చేశాడంటే ది ఆన్సర్ ఇస్ అగైన్ నో. సో వీళ్ళిద్దరే అలా సెట్ చేయగలిగిన ప్లేయర్స్. ఆల్దో గవాస్కర్ ఓపెన్ చేసిన క్యాప్టెన్గా ఉన్నప్పుడు అంతవరకు సెట్ ఏమీ కాలేదు. సో వీళ్ళిద్దరు హ్యావ్ డన్ దట్. అండ్ అందుకే రోహిత్ శర్మ మోర్ సో ఇప్పుడు ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఉంది, ఆ తర్వాత మీకు మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. కాబట్టి హిస్ లీడర్షిప్ విల్ అగైన్ ఇంపాక్ట్ హిస్ బ్యాటింగ్. హోప్ఫుల్లీ ఆ పాజిటివ్ కోరిలేషన్ ఉండాలి ఆ బ్యాటింగ్ మీద క్యాప్టెన్సీది అని చెప్పేసి మనం గట్టిగా కోరుకుందాం. అండ్ హోప్ దట్ విల్ బీ ద కేస్. మీరేమనుకుంటున్నారో